గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. మెడ నొప్పి, నడు నొప్పి, మోకాల నొప్పులకు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక వైద్య విధానంతో చికిత్స చేసే అమెరికన్ స్పైస్ అండ్ పెయిన్ సెంటర్స్ గత సంవత్సరం ఇండియాలో ప్రారంభించారు. గత 10 సంవత్సరాలుగా అమెరికాలో ప్రాక్టీస్ చేస్తున్న డాక్టర్ రేఖా గల్ల గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మన విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో అండి. సో అమెరికన్ స్పైన్ అండ్ పెయిన్ సెంటర్ అంటే ఏంటి? ఇందులో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఇస్తారు? అమెరికన్ స్పైన్ అండ్ పెయిన్ సెంటర్స్ మేము స్టార్ట్ చేసి 1 year అయింది. ఇక్కడ మేము 7 ఫిజిషియన్స్ యుఎస్ ట్రైన్డ్ పెయిన్లో స్పెషలైజ్ చేసి ఇక్కడ ఇండియాలో ఫస్ట్ టైం స్టార్ట్ చేసాము. ఇంతవరకు ఈ సెంటర్లో హైదరాబాద్లో ఎవరు స్టార్ట్ చేయలేదు ఇలాంటిది. సో మీరు యుఎస్ నుంచి ఇక్కడ వచ్చారు. ఇక్కడ మీరు ఏం చేయబోతున్నారు? ఎలాంటి సేవలు చేయబోతున్నారు? ఇక్కడ మేము అన్ని రకాలు, ఇప్పుడు చాలామంది క్రానిక్ కండిషన్స్ ఉంటాయి, డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్, షుగర్, క్యాన్సర్ పెయిన్లకి డాక్టర్లు ఉన్నారు. కానీ దాని నుంచి వచ్చే పెయిన్ని ట్రీట్ చేయడానికి డాక్టర్లు లేరు. దాన్ని మేము వాటి నుంచి, క్యాన్సర్ నుంచి వచ్చే పెయిన్, స్పైన్ నుంచి వచ్చే పెయిన్, వాటిని ట్రీట్ చేయటంలో మేము స్పెషలిస్టుము. దాని సంబంధించి మేము నొప్పులు తగ్గిస్తాం. సో ఈ పెయిన్ మెడిసిన్ స్పెషాలిటీ ఏంటి? అంటే ఇంతకుముందు ఎప్పుడు ఇండియాలో లేదు కదా. ఈ పెయిన్ మెడిసిన్ స్పెషాలిటీ అనేది యుఎస్లో చాలా కామన్, ఎప్పటి నుంచో ఉంది. ఇండియాలో ఇప్పుడిప్పుడే కొత్తగా స్టార్ట్ అవుతుంది. ఇది అన్ని రకాల నొప్పులు, మేము స్పెషలిస్టులము నొప్పులని ట్రీట్ చేయటంలో ప్రప్రథమంగా స్థాపించబడింది ఇది హైదరాబాద్లో. ఎలా ఉంటుంది ఈ పెయిన్స్కి? మీరు ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు? అసలు ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? ఈ పెయిన్కి సంబంధించి ఫస్ట్ నొప్పికి కారణాలు కనుక్కుంటాము. మేము చిన్న చిన్న టెస్టులు చేస్తాము, ఎక్స్రేలు, ఎంఆర్ఐలు, సిటీ స్కాన్లు అలాంటివి చేసి ఎక్కడి నుంచి అయితే నొప్పి వస్తుందో ఆ కారణం కనుక్కొని దాన్ని టార్గెట్ చేసి దాని రకాలుగా ట్రీట్మెంట్లు, ప్రొసీజర్లు, ఫిజికల్ థెరపీ, మెడికేషన్స్, మందుల ద్వారా నాన్ సర్జికల్ ఆప్షన్స్, సర్జరీ లేకుండా చికిత్స చేస్తాం మేము. అంటే ఈ మసాజ్ సెంటర్స్ ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి కదా. సో వీటికి ఈ పెయిన్ సెంటర్కి డిఫరెన్స్ ఏంటి? ఈ మసాజ్ సెంటర్లు అన్నీ వాళ్ళు బయటికే ట్రీట్ చేస్తారు. మేము లోపల స్పైన్ని టార్గెట్ చేసి ఎక్కడి నుంచి నొప్పి వస్తుందో, ఫర్ ఎగ్జాంపుల్ డిస్క్లో హర్నియేషన్ అంటారు, అంటే డిస్కులు బయటకు వచ్చి ఉండి అవి నరం మీద ప్రెస్ అయి ఉంటాయి. దానివల్ల పేషెంట్లకి నడుము నొప్పి, కాలు నొప్పి వస్తుంటుంది. సో మేము దాన్ని టార్గెట్ చేసి ఎక్స్రే ద్వారా మేము ఇంజెక్షన్లు, ప్రొసీజర్లు చేస్తుంటాము. సో అవి డిఫరెంట్, అవి వేరే ఉంటాయి. సో ఏ రకమైన పెయిన్స్కి మీరు ట్రీట్మెంట్ ఇస్తారు? యాక్చువల్లీ మేము చాలా రకాల అన్ని పెయిన్లకు ట్రీట్ చేస్తాం మేము. మెడ నొప్పి, నడుము నొప్పి, మోకాలు నొప్పి, క్యాన్సర్ పెయిన్, ఇంకా పోస్ట్ సర్జికల్ అంటే సర్జరీ చేశాక వచ్చే పెయిన్ని, అన్ని రకాల పెయిన్స్ని మేము ట్రీట్ చేస్తాం. ఇందులో ఈ పెయిన్ థెరపీ చేయించుకోవడం ద్వారా రికవరీ పర్సంటేజ్ ఎంత ఉంటుంది? ఈ పెయిన్ ఒక్కొక్క పేషెంట్ బట్టి డిపెండ్ అవుతుంది. ఒక్కొక్కసారి వాళ్ళు 2-3 ట్రీట్మెంట్స్కి రావాల్సి వస్తుంది, కొంతమందికి ఒకదానికే తగ్గిపోతుంది. సో మేము అలా ఫాలో అప్ అయ్యి వాళ్ళని మళ్ళీ చూసి ఇంకా వాళ్ళకి ఏమైనా ఎక్స్ట్రా మళ్ళీ ఇంకా వేరే ట్రీట్మెంట్లు ఏమైనా కావాలేమో చూస్తాము. సో దాని ఒక పేషెంట్ని బట్టి తెలుస్తుంది. అంటే ట్రీట్మెంట్ ప్రొసీజర్ అంతా కూడా ఎన్ని డేస్ ఉంటుంది? ప్రొసీజర్ ఫస్ట్ మేము ఆఫీస్కి పిలుస్తాం పేషెంట్ని, చూసి వాళ్ళ నొప్పి ఎక్కడి నుంచి వస్తుందో కనుక్కోవడానికి టెస్ట్లు చేస్తాము. ఆ టెస్ట్లు బట్టి మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాము. ట్రీట్మెంట్ ఒక్కొక్కసారి ఒక ట్రీట్మెంట్తో సరిపోతుంది, ఒక్కొక్కసారి 3-4 ఇంటర్వల్స్లో చేయాల్సి వస్తుంది. అది డిపెండ్స్ ఎనీవేర్ ఫ్రమ్ 6 నెలల నుంచి 1 సంవత్సరం వరకు పట్టచ్చు కొంతమందికి. చాలామంది పెయిన్తో సంవత్సరాల నుంచి సఫర్ అవుతున్నారు. సో వాళ్ళ పెయిన్ని నెమ్మదిగా తగ్గిస్తాం ట్రీట్మెంట్స్ ద్వారా. అంటే రెగ్యులర్గా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండాలి. ఇవి రెగ్యులర్గా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండాలి. ఇవి ఫర్ ఎగ్జాంపుల్ ఆర్థరైటిస్ అంటే కీళ్ళు అరిగిపోవటం కదా, దాని నుంచి వచ్చే పెయిన్ చాలా మందిని చూస్తుంటాము. పేషెంట్ ఏజ్ పెరిగే కొద్దీ ఆర్థరైటిస్ ఇది అనేది పెరుగుతూ ఉంటుంది. దాని నుంచి వచ్చే పెయిన్ని ఆపుతాం మేము, కానీ ఆర్థరైటిస్ని ఎవరు ఆపలేరు. సో అది పెయిన్ తగ్గించడం వల్ల వాళ్ళకి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలరు. సో ఆర్థరైటిస్ని ఎలా ట్రీట్ చేస్తారు మీరు? ఫర్ ఎగ్జాంపుల్ నీ ఆర్థరైటిస్, నీ మోకాలు నొప్పులు ఉన్నాయనుకోండి, వాటికి
చాలా రకమైన ట్రీట్మెంట్స్ ఉన్నాయి. మేము ఫస్ట్ నీకి ఎక్స్రేలు తీసి ఎంత సివియర్గా ఉందో కనుక్కుంటాము. మైల్డ్గా కొద్దిగా ఆర్థరైటిస్ ఉంటే దానికి ఒక రకమైన ప్రొసీజర్ ఉంటుంది. అదే సివియర్గా ఉంటే వాటికి సిన్విస్క్ అనేది ఒక ట్రీట్మెంట్, అది జాయింట్ని లూబ్రికేట్ చేసి పెయిన్ని తగ్గిస్తుంది. సో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఆ పేషెంట్స్ ఆల్రెడీ వేరే ఏదైనా మెడిసిన్స్ యూస్ చేస్తున్నారు అనుకోండి, ఆ మెడిసిన్స్ కంటిన్యూ చేయాలా? ట్రీట్మెంట్ తీసుకున్నాక కొన్ని రోజుల వరకు మెడిసిన్స్ కంటిన్యూ చేయాలి. నొప్పి తగ్గిపోయాక వాళ్ళు గ్రాడ్యువల్గా మెడిసిన్ తగ్గించేస్తూ వచ్చేయచ్చు. కొంతమందికి అసలు ఏమీ వాడక్కర్లేదు నొప్పులు తగ్గిపోయాక. సో పిఆర్పి అంటే ఏంటి? జనరల్గా పిఆర్పి అని అంటుంటారు. పిఆర్పి అనేది ఒక టైప్ ఆఫ్ ప్రోలోథెరపీ అంటారు. ఇది ఏమి లేదు, పేషెంట్ బ్లడ్ని తీసి స్పిన్ చేసి మళ్ళీ ప్లేట్లెట్స్ను గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేవి మేము బ్లడ్లోంచి పూల్ చేసి పేషెంట్కి ఇస్తాము. ఇది చాలా కామన్ ట్రీట్మెంట్ యూఎస్లో. స్పోర్ట్స్ ఇంజరీస్ ఇవన్నీ ఉంటాయి, ట్రామా కేసెస్, వాటిల్లో పేషెంట్ నుంచి బ్లడ్ తీసి మళ్ళీ ఇంజెక్ట్ చేయటం వలన పేషెంట్కి కొత్త సెల్స్ ఫామ్ అయ్యి ఆ ఇంజరీని తొందరగా తగ్గిస్తుంది. సో మెడ నొప్పికి కూడా ట్రీట్మెంట్ ఉంటుంది అని చెప్తున్నారు. ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? మెడ నొప్పికి కారణం ఫస్ట్ కనుక్కొని దాని నుంచి ట్రీట్మెంట్ చేస్తాము. కొంతమంది మెడ నొప్పి వచ్చి దాని నుంచి షోల్డర్స్కి చేతులకి నొప్పి ఇలా వెళ్తుందని చెప్తుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిస్క్లో ప్రాబ్లం ఉంటే మేము ఎక్స్రే ద్వారా చూసి ఆ డిస్క్ ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ మేము టార్గెట్ చేసి ప్రొసీజర్లు ఇస్తాము డిస్క్లో. అదే ఫెసెట్ అని ఉంటుంది, ఇక్కడ ఈ స్పైన్లో చూస్తే ఫెసెట్ అనేది ఒక సైడ్న ఉంటుంది. ఆ సైడ్న కూడా ప్రాబ్లం ఉంటే ఆర్థరైటిస్ వచ్చి ఇంజురీ అయ్యి ఉంటే వాటిని కూడా టార్గెట్ చేసి మేము ట్రీట్ చేస్తాం. సో క్యాన్సర్ కూడా ట్రీట్మెంట్ ఉందని చెప్తున్నారు. సో క్యాన్సర్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది? క్యాన్సర్ పెయిన్ అనేది ఎక్కువ మందికి ఉంటుంది, చాలా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. క్యాన్సర్ ఇప్పుడు చాలా కొత్తగా కనుక్కుంటా ఉన్నారు, ఎర్లీగా టెస్ట్లు చేసి. సో క్యాన్సర్ పెయిన్ అనేది చాలా భయంకరమైన పెయిన్. చాలామంది పేషెంట్లు దీని నుంచి సఫర్ అవుతున్నారు. సో మా దగ్గర క్యాన్సర్కి డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఎక్కడి నుంచి క్యాన్సర్ ఫర్ ఎగ్జాంపుల్ అప్పర్ పార్ట్ నుంచి వచ్చింది అనుకోండి, స్టెల్లైట్ బ్లాక్ అనేది ఉంటుంది. స్టమక్ ప్యాంక్రియాస్ నుంచి వస్తే సీలియాక్ ప్లెక్సస్ బ్లాక్ అనేది ఉంటుంది. అవన్నీ మేము టార్గెట్ చేసి నరాలని బ్రెయిన్కి వెళ్లకుండా సప్లైని పెయిన్ సెన్సేషన్ని ఆపుతాయి. సో వాటి నుంచి పెయిన్ రిలీఫ్ ఉంటుంది. ఇంకా ఇవే కాకుండా మెడికేషన్స్, ఫిజికల్ థెరపీ, ఫిజియోథెరపీ కూడా అదర్ ఆప్షన్. సో క్యాన్సర్లో చాలా రకాలు ఉంటాయి కదా, వీటన్నింటికి కూడా పెయిన్ మేనేజ్మెంట్ ఎంతవరకు యూజ్ అవుతుంది అసలు? ఇప్పుడు మనం క్యాన్సర్ పెయిన్ చూస్తాము, ఆంకాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు, వాళ్ళు క్యాన్సర్ని ట్రీట్ చేస్తారు, కానీ దాని నుంచి వచ్చే పెయిన్ని ట్రీట్ చేయటంలో చాలామంది ఎక్స్పర్ట్స్ కారు. సో వాళ్ళని డిఫరెంట్ ఫస్ట్ ఇప్పుడు క్యాన్సర్ బోన్స్కి వెళ్ళిపోయింది అనుకోండి, స్పైన్కి వెళ్ళిపోతే స్పైన్లో ఫ్రాక్చర్స్ రావచ్చు. ఇప్పుడు వాటికి వర్టిబ్రోప్లాస్టీ అని ట్రీట్ చేస్తాము. సిమెంట్ వేసి ఆ స్పైన్ని ఫ్రాక్చర్ని ఎక్స్పాండ్ చేస్తాము. దానివల్ల పేషెంట్కి వెంటనే బ్యాక్ పెయిన్ రిలీఫ్ వస్తుంది. ఇంకా అలా కాకుండా పెల్విక్, యూట్రైన్, ఓవరీ క్యాన్సర్లు అవన్నిటి ద్వారా వచ్చే పెయిన్ని గ్యాంగ్లియాన్ ప్లెక్సస్ బ్లాక్ అని చేస్తాము. దానివలన అలా పేషెంట్కి నర్వ్స్ బ్రెయిన్లోకి వెళ్లకుండా పెయిన్ సెన్సేషన్ని ఆపుతాయి. సో కొంతమంది సివియర్ ప్రాబ్లం ఉన్న పేషెంట్స్ ఉంటారు, క్యాన్సర్ పేషెంట్స్, వాళ్ళు అడ్వాన్స్ స్టేజ్లో ఉంటారు. అలాంటి వాళ్ళకి కూడా ట్రీట్మెంట్ చేయొచ్చా ఇది? అడ్వాన్స్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి కూడా అందరికీ చేయొచ్చు, మైల్డ్గా ఉన్న వాళ్ళకి కూడా చేయొచ్చు. ఇవేంటంటే క్యాన్సర్ పెయిన్ అనేది 3 రకాల కాజెస్ వలన వస్తుంది. కొంతమంది క్యాన్సర్ డైరెక్ట్గా వెళ్ళిపోయి వస్తుంది, కొంతమందికి క్యాన్సర్ అలా స్ప్రెడ్ అయ్యి వస్తుంది, ఇంకొంతమందికి క్యాన్సర్ వలన నర్వ్స్ అవి ప్రెస్ అయ్యి వాటి వలన పెయిన్ వస్తుంది. సో ఎంత అడ్వాన్స్ స్టేజ్ అయినా కూడా మేము ఈ ట్రీట్మెంట్ చేసి వాళ్ళకి పెయిన్ నొప్పి తగ్గిస్తాం. అంటే రికవరీ పర్సెంటేజ్ ఎంత ఉంటుంది? రికవరీ పర్సెంటేజ్ బాగానే ఉంటుంది. పెయిన్ తగ్గించడం వలన వాళ్ళకి క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుంది. వాళ్ళ పని, వాళ్ళు ఎవ్రీడే చేసుకునే పని వాళ్ళకి ఈజీగా చేసుకోగలరు. కానీ క్యాన్సర్ అనేది వాళ్ళ స్టేజ్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. వాళ్ళకి అడ్వాన్స్ అయిపోయి ఉంటే ఇంకా వాళ్ళకి
పెయిన్ తగ్గుతుంది, కానీ క్యాన్సర్ డాక్టర్ బట్టి వాళ్ళ ట్రీట్మెంట్ ఉంటుంది. సో బ్యాక్ పెయిన్ ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ మంది చూస్తున్నాం. అంటే ఏజ్ ఎక్కువగా ఉన్న వాళ్ళలో కాకుండా 30 ఇయర్స్లో కూడా బ్యాక్ పెయిన్ అనేది చాలా మందిలో కనిపిస్తున్నటువంటి ప్రాబ్లం. సో బ్యాక్ పెయిన్కి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? బ్యాక్ పెయిన్కి చాలా కాజెస్ ఉన్నాయి. కొంతమంది ఇప్పుడు మన కంప్యూటర్ జనరేషన్ ఎక్కువైపోయింది, కంప్యూటర్ మీద అలాగ కూర్చుని మెడ నొప్పి, బ్యాక్ నొప్పి వస్తుంటుంది. వాళ్ళకి ఏంటంటే ప్రాపర్ పోస్చర్ లేక వస్తుంటుంది. సో వాళ్ళకి పోస్చర్ ఎక్సర్సైజ్, ట్రైనింగ్ అలాంటి సింపుల్ సొల్యూషన్స్ చేస్తే తగ్గిపోతుంది. అలా కాకుండా కొంతమందికి డిస్క్ హర్నియేషన్స్ అంటారు, డిస్క్ బల్జెస్ అంటారు. అవేంటంటే డిస్క్లు బయటకు వచ్చేసి ఆ నరాల మీద ప్రెస్ అవటం వలన వాటికి పెయిన్ వస్తుంది. ఇంకా వాటి ట్రీట్మెంట్ మేము ఎక్కడైతే వస్తుందో ప్రాబ్లం అది కనుక్కొని ఎక్స్రే ద్వారా మేము ఐసోలేట్ చేసి వాళ్ళకి అక్కడ ప్రొసీజర్ చేస్తాము. ఇంకొంతమందికి ఫెసెట్ జాయింట్ అని ఇందాక చెప్పాం కదా, స్పైన్ సైడ్స్ ఉంటుంది, వాటి ద్వారా కూడా వస్తుంది. వాటికి కూడా మా దగ్గర స్పెషల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సో జనరల్గా మేల్స్తో కంపేర్ చేస్తే ఫీమేల్స్లో ఎక్కువగా ఉంటుంది ప్రాబ్లం బ్యాక్ పెయిన్ అనేది. వాళ్ళు ప్రెగ్నెన్సీ టైంలో కూడా ఎక్కువగా ఈ ప్రాబ్లం బయటపడుతూ ఉంటుంది. సో ప్రెగ్నెన్సీ లేడీస్కి సపరేట్గా ఏమైనా ట్రీట్మెంట్ ఉంటుందా? అప్పుడు చేయొచ్చా వాళ్ళకి? అసలు ప్రెగ్నెన్సీలో కూడా డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ప్రెగ్నెన్సీలో మోస్ట్ కామన్గా వచ్చేది ఏంటంటే ఎస్ఐ జాయింట్ పెయిన్ అంటారు, సేక్రోఇలియాక్ పెయిన్. అదేంటంటే బేబీ పెరిగే కొద్దీ యూట్రైన్ సైజ్ పెరిగి బ్యాక్ వాళ్ళ కర్వ్ కూడా మారిపోతుంది బ్యాక్. దానివల్ల ఎస్ఐ జాయింట్ పెయిన్ చాలా కామన్గా వస్తుంది. లాస్ట్ స్టేజెస్లో అదే డెలివరీ ముందు వాళ్ళకి ఎక్కువ అయిపోతుంది ఈ ప్రాబ్లము. వాళ్ళని మేము ట్రీట్ చేయొచ్చు ఎక్స్రేల ద్వారా. వాళ్ళకి ఇవి సేఫ్, ఇవి ప్రొసీజర్స్. ఎర్లీ ట్రైమిస్టర్లో అంత కామన్గా ఉండవు బ్యాక్ పెయిన్స్, లేట్గా వస్తాయి. సో ఆఫ్టర్ డెలివరీ వీళ్ళు ఎలాంటి టైంలో ట్రీట్మెంట్ తీసుకోవచ్చు కరెక్ట్గా? ఏ టైం కరెక్ట్ వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవడానికి ప్రెగ్నెన్సీలో కూడా చేస్తాం మేము. వాళ్ళకి ఎస్ఐ జాయింట్ ఎక్సర్సైజెస్ అనేవి నెమ్మదిగా నేర్పిస్తే వాళ్ళకి స్టెబిలైజ్ అయిపోతారు. తగ్గని వాళ్ళకి అల్ట్రాసౌండ్, ఎక్స్రే ద్వారా ఇంజెక్షన్స్ చేయొచ్చు. ప్రెగ్నెన్సీలో కూడా ఇవి చాలా సేఫ్. డెలివరీ అయిపోయాక కూడా అలా కాదు, పేషెంట్ డెలివరీ అయిపోయాక వస్తా అంటే అది కూడా మేము అంటే పర్టికులర్ పీరియడ్ అని ఉండదు, బట్ వాళ్ళు ఎప్పుడు కంఫర్టబుల్ ఉంటే అప్పుడు వచ్చి చేయించుకోవచ్చు ట్రీట్మెంట్స్. సో ఇంకా ఎక్కువగా కనిపించేటువంటి ప్రాబ్లం నీ జాయింట్ పెయిన్స్ కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువగా కనిపిస్తుంది. నీ జాయింట్ రీప్లేస్మెంట్ కూడా చేయించుకుంటున్నారు. సో ఈ రీప్లేస్మెంట్ చేయించుకోకుండా ఏమైనా ట్రీట్మెంట్ తీసుకోవచ్చా? రీప్లేస్మెంట్ అనేవి చాలా కామన్గా వింటుంటాము ఇప్పుడు. చిన్న చిన్న వాళ్ళలో కూడా రీప్లేస్మెంట్స్ అయిపోతున్నాయి, జాయింట్ రీప్లేస్మెంట్స్. మా దగ్గర చాలా నాన్ సర్జికల్ ఆప్షన్స్ ఉన్నాయి రీప్లేస్మెంట్స్కి, జాయింట్ పెయిన్స్కి. ఇవేంటంటే ఫస్ట్ది డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎంత ఎర్లీగా ఉందో డిజీజ్ ఎంత అడ్వాన్స్డ్గా ఉందో దాన్ని బట్టి ట్రీట్మెంట్ డిపెండ్ అయి ఉంటుంది. ఎర్లీగా ఉంటే ఇందాకలు చెప్పాం కదా, సిన్విస్క్ అనేది చేస్తాము. అదేంటంటే జాయింట్ లూబ్రికేట్ చేసి జాయింట్కి పెయిన్ రాకుండా ఆర్థరైటిస్కి హెల్ప్ చేస్తుంది. ఇంకోటి పిఆర్పి ఇంజెక్షన్స్ కూడా చేయొచ్చు ఈ నీ జాయింట్ ఆర్థరైటిస్కి. ఇదే కాకుండా ఇంకా మా దగ్గర జెనిక్యులర్ నర్వ్ బ్లాక్స్ అని ఉంటాయి పర్టికులర్గా, అవి కూడా ఎక్స్రే చూసి ఆ నర్వ్కి సమ్ మెడికేషన్ ఇంజెక్ట్ చేస్తాం, దానివల్ల తగ్గుతుంది. సో మీరు ఇండియాలో ఈ బ్రాంచ్ పెట్టి 1 year అవుతుంది. సో ఎలా ఉంది రెస్పాన్స్? చాలా బాగుంది మా దగ్గర రెస్పాన్స్. చేయించుకున్న వాళ్ళ రివ్యూస్ అంతా తగ్గింది అంటున్నారు. కానీ ట్రీట్మెంట్ ఒక్కసారి చేసేస్తే పోయేవి కావు, ఇవి వస్తూ ఉండాలి. వాళ్ళకి ఏంటంటే కొంత పీరియడ్ ఆఫ్ టైమ్ కొన్ని ఇంటర్వల్స్గా ప్రకారంగా చేస్తూ ఉంటే వాళ్ళకి తగ్గే ఛాన్సెస్ ఎక్కువ. సో పేషెంట్లు ఫాలోఅప్కి వచ్చిన వాళ్ళకి బాగా రెస్పాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో కొంతమంది పేషెంట్స్ సివియర్గా ఉన్న వాళ్ళు అక్కడే అడ్మిట్ అవ్వచ్చా, అక్కడే ఉండొచ్చా, లేదంటే వస్తూ ఉంటూ చెకప్ చేయించుకోండి? సివియర్గా ఉన్న వాళ్ళకి మా దగ్గర ఇంజెక్షన్స్ ఉన్నాయి, వాళ్ళకి ఇమీడియట్గా ఇంజెక్షన్ చేసి, అలా కాకుండా స్పైన్లో ప్రొసీజర్ కూడా వెంటనే అదే రోజు చేసి పంపిస్తాం. ఒకవేళ అడ్మిట్ అవ్వాల్సి వస్తే మా దగ్గర అడ్మిషన్వి లేవు, వేరే హాస్పిటల్లో చేస్తాం. సో ఎక్కడుంది బ్రాంచ్, ఎలా అప్రోచ్ అవ్వాలి అసలు? పెయిన్ సెంటర్ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్లో ఉంది. మా దగ్గరకి రావాలంటే, మమ్మల్ని సంప్రదించాలంటే ఈ నెంబర్కి కాల్ చేస్తే
అపాయింట్మెంట్ తీసుకుని మేము చూస్తాం. సో ఫీమేల్స్ కూడా ఎక్కువగా వస్తుంటారు కదా, సో ఫీమేల్స్కి సపరేట్గా లేడీ డాక్టర్సే ట్రీట్ చేస్తారా, ఇలా ఉంటుంది వాళ్ళకి? మా దగ్గర 3 లేడీ డాక్టర్స్ ఉన్నారు. మా మెడికల్ డైరెక్టర్ కూడా లేడీ డాక్టరే. అది కాకుండా స్టాఫ్లో కూడా చాలా ఫీమేల్ స్టాఫ్ ఉన్నారు. సో వాళ్ళందరూ కంఫర్టబుల్గా ఉంటారు. సో జనరల్గా ఈ పెయిన్స్ అన్నీ మామూలుగా రావడం కన్నా కొంతమందికి యాక్సిడెంట్స్ అయినప్పుడు పెయిన్స్ అప్పుడే స్టార్ట్ అయ్యి ఎక్కువ అవుతుంటాయి. సో ఇలాంటి వాటికి కూడా ట్రీట్మెంట్ ఉంటుందా తగ్గిపోవడానికి? దీనికి కూడా ట్రీట్మెంట్ ఉంటాయి. కొంతమందికి ఇప్పుడు మీరు చూస్తుంటారు అపెండెక్టమీ, అపెండిసైటిస్ ఆపరేషన్స్, గాల్ బ్లాడర్ అవన్నీ తీసేసి వాళ్ళకి స్టిల్ నొప్పులు ఉంటాయి. స్కార్ పెయిన్ అంటారు, పోస్ట్ సర్జికల్ స్కార్ పెయిన్. ఇవి వాటిని మా దగ్గర చాలా ట్రీట్మెంట్స్ ఉన్నాయి. స్కార్ ఇన్ఫిల్ట్రేషన్ అని చేస్తాము, పెయిన్ క్రీమ్స్, ఫిజియోథెరపీ, ఇవన్నీ అదర్ ఆప్షన్స్. సో కొంతమందికి ఇలా దెబ్బ తగిలినప్పుడు స్వెల్లింగ్ వచ్చేస్తుంది, మెడకి కానీ లేదంటే ఫుడ్కి కానీ స్వెల్లింగ్ వస్తుంది. ఇది క్యూర్ అవుతుందా? దెబ్బ తగిలాక కొంతమంది చేతులకు కానీ కాళ్ళకు కానీ దెబ్బ తగిలాక చాలా రోజుల తర్వాత దెబ్బ తగ్గిపోతుంది. చాలా రోజుల తర్వాత దెబ్బ తగ్గిపోతుంది, పైకి కనిపించే దెబ్బ తగ్గుతుంది. కానీ లోపల వాళ్ళకి ఇంకా నొప్పి, బర్నింగ్ సెన్సేషన్ అని చెప్తూ ఉంటారు. వాళ్ళకి వాపు అలానే నొప్పి చాలా ఎక్కువైపోతూ ఉంటుంది. అందరూ అంటారు దెబ్బ తగ్గిపోయింది కదా ఎందుకు ఇంకా నొప్పి వస్తుందని. చాలామందికి అర్థం కాదు. దీన్ని ఏంటంటే సిఆర్పిఎస్ అనే కండిషన్ ఉంటుంది. ఇది స్పెసిఫిక్గా పెయిన్, స్వెల్లింగ్ ఇవన్నీ ఉన్న వాళ్ళకి ఈ డిజీజ్ ఉన్నట్టు. సో మా దగ్గర ఈ ట్రీట్మెంట్స్ చాలా ఉన్నాయి దీనికి. మెడకి చేతులకు వస్తే స్టెల్లైట్ బ్లాక్ అని చేస్తాము, అదే కాళ్ళకు వస్తే లంబార్ సింపాథెటిక్ బ్లాక్ అని చేస్తాము. సో వీటి వలన వాళ్ళకి దెబ్బ తగ్గిపోయినా కూడా నొప్పి తగ్గే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కొంతమందికి ఆ స్వెల్లింగ్ అలాగే ఉండిపోతుంది, సో దానివల్ల ఏం ప్రాబ్లం ఉండదా? అది క్యూర్ చేయొచ్చా? అది ఒకసారి నొప్పి తగ్గాక నెమ్మదిగా వాపు అనేది కూడా తగ్గిపోతుంది. దాంతోపాటు వాళ్ళు ఫిజియోథెరపీ కూడా చేస్తూ ఉంటే ఆ బ్లడ్ ఫ్లో అదంతా పెరిగి ఆ స్వెల్లింగ్ కూడా తగ్గిపోతుంది. ఇంకా అదే కాకుండా వాళ్ళు కొంతమంది బ్యాండేజ్ వేసుకోవచ్చు, చెయ్యి పైకి పెట్టి ఎలివేషన్, అవన్నీ వీటి వలన కూడా తగ్గుతుంది స్వెల్లింగ్. సో మామూలుగా ఈ మెడ నొప్పి, నడు నొప్పికి బెల్ట్స్ సజెస్ట్ చేస్తూ ఉంటారు, అవి యూజ్ చేస్తారు. సో అవి ఎంతవరకు యూజ్ అవుతాయి? ఈ బెల్ట్లు అనేవి అక్యూట్గా ఇప్పుడు ఒక ఫ్రాక్చర్ వస్తే పేషెంట్ని ఇమ్మొబిలైజ్ చేస్తానికి యూస్ఫుల్ అవుతాయి. అంతేగాని లాంగ్ టర్మ్ ఎవ్రీడే అలా యూజ్ చేయకూడదు. ఫస్ట్ 2-3 వీక్స్ పెయిన్ తగ్గే వరకు యూజ్ చేసి తర్వాత వాళ్ళు మానేయాలి. ఎక్కువ యూజ్ చేసే కొద్దీ ఆ మజిల్స్, బ్యాక్ మజిల్స్ అన్నీ వీక్ అయిపోతాయి ఇంకా, ఎందుకంటే అవి యూజ్ అవ్వవు. బెల్ట్ వలన అవి టైట్ అయిపోయి అవి యూజ్ అవ్వవు. సో క్రానిక్గా పెట్టుకోకూడదు వాటిని. సో జనరల్గా ఈ పెయిన్స్ అన్నింటికి కూడా కొంతమంది ఎక్సర్సైజెస్ కూడా సజెస్ట్ చేస్తారు. సో మీ పెయిన్ సెంటర్లో ఏమైనా ఎక్సర్సైజెస్ సజెస్ట్ చేస్తారా? మా పెయిన్ సెంటర్లో ఉంది, ఫిజియోథెరపీ కూడా అక్కడే ఉంది. మేము ఏదైనా ప్రొసీజర్ చేసిన వెంటనే పేషెంట్ని ఫిజియోథెరపీకి పంపిస్తాము. వాళ్ళు ఒక ఎక్సర్సైజెస్ లిస్ట్ ప్రింట్ చేసుకొని ఎలా చేయాలో అక్కడ చూపించి వాళ్ళు ఇంట్లో కూడా అదే ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చు. సో వాళ్ళు ఇంట్లోనే చేసుకోవచ్చు, జనరల్గా సెంటర్కి రావాల్సిన అవసరం ఉండదా? అంటే ఫస్ట్ టైం వాళ్ళు సెంటర్లో చేసి కొంతమంది దూరం నుంచి వచ్చే వాళ్ళకి ఎక్సర్సైజులు ప్రింట్ చేసి ఇస్తాము, వాళ్ళు ఇంట్లో కంటిన్యూ చేయొచ్చు. అదే దగ్గరలో ఉన్న వాళ్ళకి వాళ్ళు రోజు సెంటర్కి వచ్చి కూడా చేసే ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, మామూలుగా ఒకసారి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఎన్ని డేస్ తర్వాత మళ్ళీ కన్సల్ట్ అవ్వాలి? ట్రీట్మెంట్ తీసుకున్నాక మా ఆఫీస్ స్టాఫ్ నెక్స్ట్ 1 వీక్లో వాళ్ళు కాల్ చేసి ఎంత తగ్గింది అంతా నోట్ చేసి మాకు చెప్తారు. మేము దాన్ని బట్టి ఫాలోఅప్ డిటర్మిన్ చేస్తాం. ఫాలోఅప్ కొంతమందికి ఒక 1 మంత్లో ఉండొచ్చు, కొంతమందికి 6 మంత్స్లో ఉండొచ్చు. వాళ్ళ నొప్పిని బట్టి వస్తాం. ఓకే, సో డయాబెటీస్ పేషెంట్స్ ఉంటారు, థైరాయిడ్ పేషెంట్స్ ఉంటారు, ఒబెసిటీ పేషెంట్స్ ఉంటారు. సో వీళ్ళకి ఈ మెడ నొప్పి, నడు నొప్పి, కీళ్ళ నొప్పి లాంటివి వచ్చినప్పుడు ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? ట్రీట్మెంట్ వాళ్ళకు కూడా సేమ్ ఉంటుంది మిగతా నార్మల్ పర్సన్ లానే. కాకపోతే కొంతమంది హార్ట్ పేషెంట్స్ ఉంటారు, వాళ్ళు హార్ట్ మెడికేషన్స్ మీద ఉంటారు. బ్లడ్ థిన్నర్స్ అంటారు కదా, రక్తాన్ని థిన్ చేయడానికి ఉంటుంది. స్టెంట్లు, హార్ట్ సర్జరీ చేయించుకున్న వాళ్ళకి మాత్రం మేము
ఆ బ్లడ్ థిన్నర్ అనేది ఒక వారము 5 రోజుల్లో ఆపి చేస్తాము ఏదైనా ప్రొసీజర్ చేయాల్సి వస్తే, ఎందుకంటే బ్లీడింగ్ తగ్గించడానికి. ఈ డయాబెటీస్, హై బ్లడ్ ప్రెషర్, మిగతా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వాళ్ళందరికీ ట్రీట్మెంట్ సేమ్ ఉంటుంది. మేము నొప్పి ఎక్కడైతే ఉందో అక్కడే టార్గెట్ చేసి ఎంత వరకు కావాలో అంతమందే ఇస్తాము, ఎక్కువ ఏమీ చేయం. ఓకే. సో ఈ ట్రీట్మెంట్ టైంలో సపరేట్గా ఏమైనా డైట్ ఫాలో అవ్వాల్సి ఉంటుందా పేషెంట్స్? డైట్ ఏముండదు. ట్రీట్మెంట్ టైంలో వాళ్ళకి అన్నీ తినేయచ్చు. ప్రొసీజర్ అయిపోయాక వాళ్ళని కొంచెం సేపు రికవరీ రూమ్లో కూర్చోబెడతాము, 1 గంట 2 గంటలు. ఆ రోజు ఒక్కరోజు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. వాళ్ళు నెక్స్ట్ రోజు నుంచి మామూలు పని చేసి. ట్రీట్మెంట్ తీసుకుంటున్న టైంలో ఏమైనా ప్రికాషన్స్ తీసుకోవాలా? ప్రికాషన్స్ అంటే బరువులు ఎత్తద్దు. ఇప్పుడు ఏ నొప్పి ఎక్కడి నుంచి వస్తుందో దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. అదే హర్నియేషన్ అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, ఎక్కువ బరువులు ఎత్తదు అలా చెప్తూ ఉంటాము. పోస్చురల్ అదే వర్క్ సంబంధించి అయితే వాళ్ళకి సపోర్ట్ పిల్లోస్ అలాంటివి ఇస్తూ ఉంటాము. సో అలాంటి అడ్వైస్లు కామన్ చేస్తాం. సో ఆ పిల్లోస్ మీరే ఇస్తారా? పిల్లోస్ మా దగ్గర కూడా ఉన్నాయి. మా దగ్గర బ్రేసెస్, పిల్లోస్ అవి కూడా మేము సప్లై చేస్తాం. ఓకే. సో ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత వీళ్ళకి అసలు ఈ ప్రాబ్లం ఉంది, మెడ నొప్పి ఉంది వీళ్ళకి అనేది మీరే ఇన్వెస్టిగేషన్స్ చేస్తారా? కొంతమందికి ఆల్రెడీ ఎంఆర్ఐలు, ఎక్స్రేలు తీసుకొని వస్తారు. వాటిని మేము చూసి వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేస్తాము. లేని వాళ్ళకి మేము ఆర్డర్ చేస్తాము. ఎక్స్రే కానీ ఎంఆర్ఐ కానీ ఏది అవసరం అయితే అది ఆర్డర్ చేసి అప్పుడు వాళ్ళకి నెక్స్ట్ రోజు రిజల్ట్తో వస్తే అప్పుడు వాళ్ళకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. సో జనరల్ యాక్సిడెంట్స్ అయిన టైంలో ఫ్రాక్చర్ అయిన వాళ్ళు ఉంటారు. వీళ్ళకి మామూలుగా హాస్పిటల్కి వెళ్ళకుండా ఈ పెయిన్ సెంటర్కి వస్తే ట్రీట్మెంట్ ఉంటుందా? ఫ్రాక్చర్ అనేది ఇప్పుడు ఫీమరు, హిప్ ఫ్రాక్చర్, నీ ఫ్రాక్చర్లు అలాంటివన్నిటికీ వాళ్ళు ట్రీట్మెంట్కి వెళ్ళాలి. ఆర్థోపెడిక్ సర్జన్స్ దగ్గర చూపించుకోవాలి. అది సర్జరీ ద్వారానే రిలీఫ్ వస్తాయి కొన్ని ఫ్రాక్చర్స్. అదే బోన్స్ ఆస్టియోపోరోసిస్ అనేది ఒకటి ఉంటుంది. క్యాన్సర్, పెయిన్ వాటి వలన వచ్చే స్పైన్ ఫ్రాక్చర్స్కి మాత్రం మా దగ్గరే నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. సో అదేంటంటే ఎక్కడ ఫ్రాక్చర్ అయిందనేది దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. అన్ని ఫ్రాక్చర్లకి సర్జరీలు అక్కర్లేదు. కొంచెం సివియర్ ఉన్న ఫ్రాక్చర్లు సర్జరీలకు వెళ్తారు. మామూలు ఫ్రాక్చర్లకి మా దగ్గర నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్. ఓకే. సో క్యాన్సర్ పెయిన్ మేనేజ్మెంట్ కూడా ఉంది కాబట్టి స్కిన్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? స్కిన్ క్యాన్సర్కి మెలనోమా అనేది స్కిన్ క్యాన్సర్ అనేది 2 రకాలు ఉంటుంది. లోకలైజ్డ్ అంటారు, అంటే స్కిన్ వరకే ఉన్న వాళ్ళకి. ఇంకోటేమో మెటాస్టసిస్ అంటారు, అదేమో దూరంగా స్ప్రెడ్ అయిపోతే. సో దూరంగా స్ప్రెడ్ అయిన వాళ్ళకి ఎక్కువ పెయిన్ ఉంటుంది. మెలనోమా అనే ఒక టైప్ ఆఫ్ క్యాన్సర్ ఉంటుంది, అది మిగతా అన్ని చోట్ల స్ప్రెడ్ అవుతుంది. సో దాని వలన ఎక్కడైతే స్ప్రెడ్ అయిందో దాన్ని బట్టి మేము ట్రీట్మెంట్ ఇస్తుంటాం. సో జనరల్గా ఉండే క్యాన్సర్ ట్రీట్మెంట్స్కి ఈ క్యాన్సర్ పెయిన్ మేనేజ్మెంట్కి వేరియేషన్ ఏంటి, ఎంతవరకు సక్సెస్ ఉంటుంది ఇందులో? ఇప్పుడు క్యాన్సర్ పెరిగే కొద్దీ వాళ్ళకి పెయిన్ కూడా పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే వాటి నుంచి వచ్చే మెటాస్టసిస్ అంటారు, స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. వాళ్ళ ద్వారా పెయిన్ కూడా పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు క్యాన్సర్ డాక్టర్ల దగ్గరికి వెళ్తారు, వాళ్ళు మోస్ట్లీ క్యాన్సర్ ట్రీట్ చేస్తారు చాలామంది. కొంతమంది పెయిన్ మెడికేషన్స్ పెడతారు, వాళ్ళకి స్టిల్ నొప్పి తగ్గవు ఎంత హై డోసెస్ పెంచినా కూడా. సో వాళ్ళకి మా దగ్గర ఇంటర్వెన్షన్స్ అంటే ప్రొసీజర్స్ అలాంటి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే. సో ఫైనల్గా మీరు ఏం చెప్తారు అమెరికన్ స్పైన్ అండ్ పెయిన్ సెంటర్స్ గురించి? మా దగ్గర ఇది మోస్ట్లీ నాన్ సర్జికల్ ట్రీట్మెంట్ సెంటర్. ఇది సర్జరీ ఇప్పుడు చాలామంది నొప్పులు అనగానే మోకాల నొప్పులు, బ్యాక్ పెయిన్ అనగానే సర్జన్ దగ్గరికి వెళ్ళిపోతారు. సో అది సర్జరీ కాకుండా మా దగ్గర చాలానే ఆప్షన్స్ ఉన్నాయి. సో డెఫినెట్గా ఇక్కడికి వచ్చి ట్రై చేసి పెయిన్ రిలీఫ్ వస్తుంది. ఓకే. సో మొత్తానికి పెయిన్ సెంటర్లో మంచి ట్రీట్మెంట్ ఉంటుంది నాన్ సర్జికల్గా అని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 న్యూస్. మెడ నొప్పి, భుజం నొప్పి, మోకాల నొప్పులకు మరియు ఇతర అన్ని రకముల నొప్పులకు ఆపరేషన్ లేకుండా ఆధునిక వైద్య సదుపాయము అమెరికన్ స్పైన్ అండ్ పెయిన్ సెంటర్స్ లో. అపాయింట్మెంట్ కొరకు ఫోన్ చేయండి. సెల్ 9160076667 9100499070. ల్యాండ్ లైన్ 040233224448 233224449.
వెబ్సైట్ www.paindoctorsofindia.com. మా చిరునామా అమెరికన్ స్పైన్ అండ్ పెయిన్ సెంటర్స్, ఇండియన్ బ్యాంక్ పైన 3వ అంతస్తు, బంజారా హిల్స్, రోడ్ నంబర్ 12, హైదరాబాద్ 500034.